అల్వాల్ సర్కిల్ భూదేవి నగర్ 194 డివిజన్లో మైనంపల్లి హనుమంతరావు ఆదేశాల మేరకు 194 డివిజన్ కమిటీ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం డివిజన్ అధ్యక్షులు మల్లెడి శివ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోట లక్ష్మీకాంత్ రెడ్డి హాజరై కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మైనంపల్లి హనుమంతరావు ఆదేశాల మేరకు 194 డివిజన్లో కాంగ్రెస్ పార్టీ సర్వసభ్య సమావేశం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీని బూత్ స్థాయి నుండి బలోపేతం చేయాలని, ఓటర్లను నమోదు చేయాలని పేర్కొన్నారు. అంతర్గత విభేదాలకు ఛాన్స్ ఇవ్వకుండా కలిసికట్టుగా పార్టీని బలోపేతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా డివిజన్లో మైనంపల్లి హనుమంతరావు చొరవతో జరుగుతున్న అభివృద్ధి పనుల మీద మరియు జరగాల్సిన అభివృద్ధి పనుల మీద చర్చించడం జరిగిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ యొక్క పథకాలు మరియు ఎస్ఐఆర్ మ్యాపింగ్, జనగణన సర్వే మీద కూడా చర్చించడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా రాబోయే ఎన్నికల్లో పార్టీ నుంచి చేపట్టాల్సిన విషయాల గురించి కూడా చర్చించడం జరిగిందని, 194 డివిజన్లో ఉన్నటువంటి క్యాడర్ మంచిగా వర్క్ చేస్తుందని, ఇక్కడి ఓటర్లు కూడా కాంగ్రెస్ పార్టీకి రావాలని కోరుకుంటున్నారని, తప్పకుండా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు మల్లెడి శివ, ఏ బ్లాక్ అధ్యక్షులు కేబుల్ శేఖర్, నిమ్మ అశోక్ రెడ్డి, బాలకృష్ణారెడ్డి, టీవీ భాస్కర్, జనార్దన్, కె వెంకట్రావు, ఈ జనార్దన్, రేవంత్ కుమార్, శంకర్ గౌడ్, ఎంపీ లక్ష్మి, జ్యోతి, దేవిక, ప్రభావతి, దీపిక, రుక్మిణి, అనిల్ కుమార్, మోహన్ రావు, సయ్యద్ ఇబ్రహీం, కిరణ్ కుమార్, సాయి కుమార్, శ్రీనివాస్, సునీల్ కుమార్, రాజేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు స్ప్రెడ్ అయ్యి పనిచేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎండలు, టెంపరేచర్స్ ఎక్కువ ఉన్నాయి. మనం అందరం కలిసి అందరం వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇప్పుడు వీలు కాదు. కాబట్టి ఇప్పుడు ఇండివిజువల్గా ఇది కంపల్సరీ మీరు పాటించాల్సిన విషయం. రేపటి నుంచి మీ డివిజన్ ప్రెసిడెంట్కి నేను ఈ 10 ఇళ్ళకి వెళ్ళినా, నేను నా కాలనీలో ఈ 10 ఇళ్ళకి నేను కలిసినా అని మీరు గ్రూప్లో చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. అది సార్ అట్లా చేసుకుంటూ పోతే నాకు పరిచయాలు ఉండొచ్చు. నేను ఉండేది మారుతినగర్లో, ఇప్పుడు టౌన్ చెప్పినట్టు మారుతినగర్లో ఆయన పరిచయం టెలికాం కాలనీలో ఉండొచ్చు. పోయి ఆయననే ఒక 4 ఇళ్ళు కలిసి వస్తారు. కాబట్టి ఇట్లా స్ప్రెడ్ అయ్యి పని చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు 2వ రౌండ్లో లేదు, ఫస్ట్ రౌండ్ ఎవరికి వీలయ్యి కాదు. అన్న ఎక్కడ రావున్నదా, నేను పోతున్నా, నువ్వు కూడా మీ బంధువులు ఉంది కదా పక్కింట్లో, నేను ఇంట్లోకి పోతున్నా, వెళ్ళొద్దాం 2 ఇళ్ళకి చెప్పుకొని చేయాల్సిన అవసరం ఉంది. ఈ విషయం, ఇది ఒక ఆలోచన. ఆడవాళ్ళు మీరు ముందుండి చేస్తే చాలా మంచిగా పని అవుతుంది. పరిచయాలు పెరుగుతాయి. ఆ ఇంట్లో ఉన్న ఆడమే బయటికి వస్తుంది. మనిషికి మాట్లాడుతున్నందుకు ఏం పని ఉంది. ఇండివిజువల్ అయినా సరే, ఇప్పుడు ఈ స్టేజ్లో చేయాల్సిన పనులు ఇండివిజువల్ పనులు అయినా సరే, వాళ్ళకి ఏదైనా ప్లాట్ ఇష్యూ ఉండొచ్చు, రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఏదైనా ఉండొచ్చు, ఎంఆర్ఓ ఆఫీస్లో ఉండొచ్చు, పోలీస్ స్టేషన్లో ఉండొచ్చు, మున్సిపల్లో ఉండొచ్చు, ఇంకెక్కడైనా ఉండొచ్చు. చెప్తారు మనం పోయినప్పుడు వాళ్ళకి ఈ పనులు వాళ్ళు 10 పనులు చెప్పనేయండి, మనం 2 నమ్మకంగా కంప్లీట్ చేసి ఇద్దాం. ఎందుకంటే ఉన్నది 194 డివిజన్లో ఇంత మంచిగా ముందుకు వస్తున్నారు. మీ యొక్క ఇన్స్పిరేషన్తో పక్క డివిజన్లకు కూడా మీరు మంచి పోవాలని, మంచి జరగాలని, కాంగ్రెస్ పార్టీకి ఈడ మంచి జరిగినా కానీ దీంతో మంచి 4 అక్కడ కూడా మాటలు మంచి ఇదైపోయింది. కాబట్టి అందరూ సీనియర్లు ఉన్నారు. ఈ సీనియర్లను వాడుకుందాం. వాళ్ళు ఒక్కొక్కరికి 10 ఇంట్లోకి సమాధానం చెప్పుకునే ఇది ఉన్నది. మనం వెళ్ళినప్పుడు దయచేసి వాళ్ళు ఎప్పుడు పిలిచినా సరే భాస్కర్ అన్న పక్క డివిజన్, నేను పక్క డివిజన్ కాదు, నేను కూడా వస్తాను, భాస్కర్ అన్న కూడా వస్తాడు. ఏదైనా పెద్ద సమస్య ఉన్నప్పుడు చెప్పండి, అందుబాటులో ఉన్న వాళ్ళం వద్దాం, కలిసి చెయ్యాలి. అవసరం ఉన్నది మనకు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో 16 డివిజన్లు గెలవాలి అనే నమ్మకం మైనంపల్లి హనుమంతరావు అన్నకున్నది. గెలవాలనే ఆలోచన ఉన్నది. ఆ నమ్మకంతోనే కంప్లీట్ అవుతుందని కూడా నాకు విశ్వాసం ఉంది. ఇట్లా ఈ విధంగా ప్రతి డివిజన్ కనుక ముందుకు వస్తే ఇంకా తిరుగుంటుంది. మనం ఇప్పుడు పెద్ద డబ్బు పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రభుత్వంలో మనం ఉన్నాం, ఓట్ల కోసం పనులు చేపిస్తున్నాం. మనం కాకపోతే ఇంకోటి అనే ఆలోచన కావాలి. ఏది జరిగినా ఏదైనా కాంగ్రెస్ పార్టీతోనే అవుతుంది, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతోనే అవుతుందని విశ్వాసాన్ని తెచ్చుకున్నాం. దయచేసి అందరం కూడా కలిసి పనిచేస్తాం. మన మధ్యలో ఎటువంటి భేదాభిప్రాయాలు ఉన్నా సరే పక్కకు పెడదాం. ఏ డివిజన్ అయినా సరే ఏమున్నా దయచేసి హనుమంతనకు చెప్పండి, లేకపోతే నాకు చెప్పండి. కానీ మీ మధ్యలో మీరు ఒక మాట అనుకోకండి. ఎదుటోళ్ళు ఇదే అవకాశం కోసం చూస్తుంటారు, ఇదే ఆలోచనలో ఉంటారు. మన మధ్యలో పొగ పెట్టాలి, పొగేయాలి అని. దయచేసి అటువంటివి ఏమి కూడా మీరు మనసులో పెట్టుకోకండి. మనం కలిసి ఒక మాటగా ముందుకెళ్దాం. ఇప్పటి వరకు ఒక మంచిగా ఉన్నాం. ఎన్రోల్మెంట్ మీద మాత్రం మంచిగా ఫోకస్ చేయండి. యూత్ని ఎక్కువ మన పార్టీ నుంచి ఎన్రోల్ చేయాలి. మన పార్టీ నుంచి ఓటర్షిప్ కూడా ఎక్కిస్తే వాళ్ళకి లైఫ్ లాంగ్ ఉంటుంది. ఎందుకంటే నేను కూడా నాకు ఓటు వచ్చినప్పుడు 1992లో నాకు ఫస్ట్ ఓటు వచ్చినప్పుడు నేను ఫస్ట్ ఓటు కాంగ్రెస్ పార్టీకే వేసాను. కాబట్టి లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. అప్పుడు పి జనార్దన్ రెడ్డి గారు మనకు ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా ఉండే 94లో ఎలక్షన్లు అయినప్పుడు ఆయనే ఎమ్మెల్యే అయింది. కాబట్టి గుర్తుంటుంది ఎప్పటికీ ఫస్ట్ ఓటు ఎవరికి వేసినాను. కాబట్టి మనం కూడా ఆ ఫస్ట్ ఓట్ అనేది చాలా మనిషి లైఫ్లో చాలా ఇది ఉంటుంది. కాబట్టి
ఆ ఎన్రోల్మెంట్ మనం చేపించచ్చు. ఆ చేపించిన దీంట్లో కూడా మనకు ఓటు అడిగే అవకాశం ఉంది. ఎన్రోల్మెంట్ విషయంలో యూత్ను బాగా చేద్దాం. కాబట్టి పథకాలు కూడా మనం అనుకున్నట్టు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీస్లో అమలు చేయాల్సిన ఇంకా 2 పెండింగ్లో ఉన్నాయి వరకు పెంచడం అనేది నాకు మామూలు విషయం కాదు. 2500 కోట్ల రుణం. ఇంకొకటి మహిళా పొదుపు సంఘాలకు ఇచ్చే రుణం ఆ ఇంట్రెస్ట్ మీరు పే చేయాల్సిన అవసరం లేదు, ప్రభుత్వం చూసుకుంటుంది అంటే అది ఎంత మంచి ఇది. కాబట్టి చెప్పినే కాదు చెప్పని కూడా చేస్తున్నాం. ఏ ప్రభుత్వం కూడా చిన్న అమౌంటో పెద్ద అమౌంటో కాదు, కానీ ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం కూడా ఇనిషియేట్ చేయదు. కనీసం చెప్పలేదు వాళ్ళు ఊరు చేయలేదు, కానీ మనం చేస్తున్నాం. 5 లక్షల రుణాన్ని 10 లక్షలు పెంచడం అనేది మామూలు విషయం కాదు. మళ్ళీ టోటల్ ఆ ఇంట్రెస్ట్ డబ్బులు ప్రభుత్వమే బేర్ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ మెంబర్షిప్ ఈ వచ్చే నేను అనుకుంటా ఈ ఎస్ఐఆర్ తర్వాత ఈ జనగణన అవుతుంది కాబట్టి ఈ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో అనౌన్స్ కావచ్చు కొత్త మెంబర్షిప్. ఆ మెంబర్షిప్ డ్రైవ్ అయినప్పుడు కూడా మన డివిజన్ నుంచి మంచిగా జరగాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఆ మెంబర్షిప్ డ్రైవ్ అయినప్పుడు కూడా అంతే ఉత్సాహంగా ఎట్లయితే మీరు ఎంత మంచిగా ముందుకెళ్తుందో మహిళా కాంగ్రెస్కి, ముఖ్యంగా మహిళా కాంగ్రెస్కి అల్వాల్ మండల్ నుంచి 6000 మెంబర్షిప్ కంప్లీట్ అయిపోయిందమ్మా. మొన్నటికే చేసేసినాము. 10 రూపీస్ మెంబర్షిప్, 100 రూపీస్ మెంబర్షిప్ 2 కూడా 6000 వచ్చింది అల్వాల్ మండల్ మహిళా కాంగ్రెస్ మెంబర్షిప్. కాబట్టి మెయిన్ కాంగ్రెస్ మెంబర్షిప్ ఈ వచ్చే నెల స్టార్ట్ కాబోతున్నది. దాన్ని కూడా మనం ఆ ప్రోగ్రామ్ని కూడా ఇనిషియేట్ చేసుకొని ఒక పండుగ వాతావరణంలో భూదేవి నగర్లో ఆ డ్రైవ్ ఉన్నన్ని రోజులు ఒక క్యాంప్ పెట్టేస్తాం, పర్మనెంట్ క్యాంప్. భూదేవి నగర్ చౌరస్తాలో ఒక చిన్న క్యాంప్, పర్మనెంట్ క్యాంప్ పెట్టేస్తాం. తర్వాత సాటర్డే సండే కాలనీలలో అట్లా పెట్టుకుంటాం. మనకి ఇచ్చిన టార్గెట్ చిన్న టార్గెటే ఉంటుంది. 100% మనం 100% రిజల్ట్ మంచిగా ఉంటుంది, చేస్తారని కూడా ఆశిస్తున్నాం. కాబట్టి ఈ ఎలక్షన్లలో మనం అందరం కూడా ఒక సైనికులుగా పనిచేయాల్సిన అవసరం ఉంది. అందరం కలిసి అన్ని జోడలలో పోకుండా మనం ఉన్న ఖాళీ టైంలో కూడా ఒక ఫోన్ చేసి ఒక పక్కింటి ఇంటికి పోయో ఒక ఇంటరాక్షన్ ఎక్కడికక్కడ చేస్తూ అందరూ కలిసి నేను మీ ఇంటికాడికి వస్తేనే మీరు వెళ్ళే అవకాశం ఉందని అట్లా ఆలోచించకుండా ఎవరి స్థాయిలో వాళ్ళు. ఎందుకంటే ఇక్కడ మనం ఈ డివిజన్లోనే చూసుకుంటే మొత్తం 16 కాలనీలు ఉన్నాయి. 2 స్లమ్స్ లెక్క, ఒక మిడిల్ క్లాస్ స్లమ్స్ లెక్క ఉన్నాయి. అంటే ఈ 18, 19 అందులో మళ్ళీ అపార్ట్మెంట్స్ ఉంటాయి, అలా వేరేగా ఉంటాయి. అంటే మనకున్న బూతులు 24, ఈ కాలనీల కాడికి వచ్చేసరికి 18 అంటే 18 రోజుల్లో 36 మంది. ఆ 36 మంది ఒక్కొక్క కాలనీలో అట్లా కిందికెళ్ళి రూట్ లెవెల్లో స్ప్రెడ్ అవుతుంటే చేయాల్సిన టైం చాలా ఉంది, ఉండాల్సిన టైం చాలా ఉంది, చేయాల్సిన పని కూడా చాలా తక్కువైపోతుంది. డివైడ్ చేసుకుంటాం. నేను మళ్ళీ మీ దగ్గరకు వచ్చేటప్పటికో లేకపోతే డివిజన్ ప్రెసిడెంట్ మీ కాలనీకి వచ్చేటప్పటికో మీరు ఒక 10 ఇళ్ళు కనుక తిరిగి ఉంటే ఆ 10 ఇళ్ళతోని అది మళ్ళీ మల్టిపుల్గా 20 అవుతాయి. తర్వాత 3వ రౌండ్కి పోయేసరికి 30 అవుతాయి. అట్లా స్లోగా ఒక 10 ఇళ్ళు ప్రతి కాలనీలో ఒక 10 ఇళ్ళు తీసుకొని ఈ వారంలో టార్గెట్ పెట్టుకోవాలి. ఈ 10 ఇళ్ళకి వెళ్ళిపోతా, నా కాలనీలో నా ఏరియాలో నేను వెళ్తా, ముందు మీరు వెళ్ళండి. కాంగ్రెస్ కండువా కప్పుకొని మీరు వెళ్ళినా సరే, మొత్తం కాంగ్రెస్ పార్టీ వచ్చినట్టే. కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోకున్నా సరే 1 to 1గా మీరు మీ లొకాలిటీలో, మీరుండే లొకాలిటీలో, మీరుండే బస్తీలో, మీరుండే కాలనీలో ఎక్కడోళ్ళు అక్కడ ఒక 10 ఇళ్ళకి వెళ్ళండి. లేదు ఇవాళ 194 డివిజన్ భూదేవి నగర్ కాంగ్రెస్ పార్టీ సర్వసభ సమావేశం జరిగింది. ఇందులో భాగంగా జరుగుతున్నటువంటి అభివృద్ధి పనుల మీద మైనంపల్లి హనుమంతరావు గారి యొక్క చొరవతోని జరుగుతున్నటువంటి అభివృద్ధి పనుల మీద, జరగాల్సిన అభివృద్ధి పనుల మీద కూడా సమీక్ష నిర్వహించడం జరిగింది. పథకాలు అట్లే ఏదైతే ఎస్ఐఆర్ జరుగుతుందో ఇవన్నిటి మీద కులంకుశంగా చర్చించడం జరిగింది. వచ్చే ఎలక్షన్లలో ఈ ఎంఎంసీ ఎలక్షన్లలో చేపట్టాల్సిన పార్టీ నుంచి చేపట్టాల్సిన విషయాలు కులంకుశంగా చర్చించడం జరిగింది. మైనంపల్లి హనుమంతరావు గారి యొక్క ఆదేశాల అనుసారం వచ్చే ఎన్నికలలో 194 డివిజన్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తున్నాం. ఎందుకంటే 194 డివిజన్లో ఉన్నటువంటి క్యాడర్, 194 డివిజన్ ఉన్నటువంటి ఒక ఓటర్లు ఒకటే కోరుకుంటున్నారు, ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా అవకాశం ఇచ్చే వీలున్నది. ధన్యవాదాలు.